హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 15వ అధ్యాయము. కార్తీక దీపమాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ జనక మహారాజా, తిరిగి కార్తీక మహత్యమును చెప్పెదను, భక్తితో వినుము. విన్నవారికి పాపములు నశించును, పుణ్యము కలుగును. కార్తీక మాసమందు హరిముందర నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిర నివాసియగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు బోయి సుఖించును. కార్తీక మాసమున శుక్లపక్షమందు సాయంకాలమందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును. కార్తీక మాసమందు నెల రోజులు నియతముగా విష్ణువాలయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేధ యాగ ఫలమును పొందును. సందేహము లేదు. కార్తీక మాసమందు హరి సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును. కార్తీక మాసమందు విష్ణువాలయ దర్శనార్థము వెళ్ళనివాడు రౌరవ నరకమును కాలసూత్ర నరకమును పొందును. కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోనూ అక్షతలతోనూ ధూపముతోనూ దీపములతోనూ ఆజ్య భక్ష్య నైవేద్యములతోనూ పూజించువాని పుణ్యమునకు మితి లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణువాలయమందు గాని శివాలయమందు గాని 1,00,000 దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానమెక్కి దేవబృందము చేత కొనియాడబడుచు విష్ణులోకమునకు చేరి సుఖించును. కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేని వాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును 3 రోజులు పెట్టవలెను. కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవుపాలు పితుకునంత కాలము దీపము నుంచిన ఎడల పుణ్యవంతుడగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగుచేసి వెలిగించిన వాడు పాపము లేనివాడు అగును. కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణములైన పాపములను నశింపజేసుకొనును. ఈ విషయమందొక పూర్వపు కథ గలదు, విన్నంతనే పాపములు నశించును. సావధానముగా వినుము. పూర్వమందు సరస్వతీ తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణువాలయమొకటి గలదు. కార్తీక స్నానార్థము కర్మనిష్ఠుడనునొక యతీశ్వరుడు ఆ సరస్వతీ నదీ తీరమునకు వచ్చెను. సరస్వతీ తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి 12 దీపపాత్రలను తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను. యతీశ్వరుడిట్లు చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారము కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను. ఎలుక వచ్చి తన తోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడియున్న పాత్రను చూసి దాని దగ్గరను జ్వాలతో కూడిన వత్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వత్తిని కూడా గ్రహించవలను. అంతలో జ్వాలతోయున్న వత్తి సంపర్కము వలన జ్వాల లేని వత్తియు మండెను. రెండును వెలుగగా వేడి చేత నూనె త్రాగుటకు వీలులేక విడిచెను. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరి సన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది. తరువాత పూర్వ పుణ్య వశము చేత ఆ రాత్రియే అచ్చటనే మృతి నొంది ఎలుక దేహమును వదిలి దివ్య దేహధారి ఆయెను.
అంతలోనే యతి సమాధిని విడిచి అయా పూర్వపురుషుని చూచెను. చూచి నీవెవ్వడవు, ఇచ్చటికెందుకు వచ్చితివి అని అడిగెను. ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి యతితో ఇట్లనియె. పాపరహిత, నేను ఎలుకను, గడ్డిలో గింజలను భక్షించుదానను, నిత్యము ఈ దేవాలయమందుండు దానను. ఎలుకనై యున్న నాకిప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది. ఇదియే పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు. పూర్వమందు నేనెవ్వడను, ఏమి పాపమును చేసితిని, ఏ పాపము చేత ఈ మోసకత్వము నాకు ప్రాప్తించినది, ఈ విషయమంతయు సర్వజ్ఞులైన మీరు చెప్పదగియున్నారు. మీకు నేను దాసుడను, శిష్యుడను, దయకు పాత్రుడను. ఆ మాట విని యతి జ్ఞాననేత్రముతో సర్వమును విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లని చెప్పదొడగెను. యతి ఇట్లనెను. ఓయి, నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు, బ్రాహ్మణుడవు, నిత్యము కుటుంబ పోషణ పరాయణుడవు, బాహ్లికుడను పేరు గలవాడవు. స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయమును చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించెడివాడవు. దేవపూజలను వదలి నిత్యము శ్రాద్ధ భోజనమును తినుచు భోజనము నిషిద్ధ దినములందును రాత్రింబగళ్ళు భుజించుచున్నవాడవు. స్నాన సంధ్యా వందన తపస్సులను చేయువారిని చూచి నవ్వుచు నిందించువాడవు. నీకు సుందరియైన భార్యయుండెడిది. ఆమెకు సహాయము కొరకు నిరంతరము శూద్ర స్త్రీని ఇంటివద్ద పనులకు ఉంచుకొని మతిహీనుడవై నిరంతరము దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలకు దాని చేత అన్నమును పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రులకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జన పరుడవై యుంటివి. ఈ ప్రకారముగా బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమియందు దాచి చివర మృతి నొందిదివి. ఇట్టి పాతకముల చేత నరకమనుభవించి తిరిగి భూమియందు మోషకముగా జన్మించి ఈ దేవాలయమందుండి దేవద్రవ్యమును హరించుచు దీపపాత్రలోని తైలమును త్రాగుచుంటివి. దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించిన దానిని నీవు వెలిగించితివి గనుక ఆ పుణ్యము చేత మోసకత్వము పోయి దివ్యరూపము కలిగినది. ఇక హరిభక్తి కలిగి శాశ్వతముగా వైకుంఠమందు ఉందువు. ఈ ప్రకారముగా యతి చెప్పిన మాటను విని ఉద్భూత పురుషుడు యతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతీ నదికి పోయి త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతమును చేసి తన్మహిమ వలన అంతమందు సాయుజ్యముక్తి పొందెను. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నానదాన పూజ దీపమాలార్పణాదికమును చేయువాడు హరికి ప్రియుడై పాపముక్తుడై సాయుజ్య పదము పొందును. కార్తీక పురాణము 15వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 16వ అధ్యాయంలో కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.